ఇటీవల కాలంలో రెవెన్యూ మీద చంద్రబాబు గారు ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు. అందులో ఒకటి 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములకు విముక్తి కల్పించడం అయితే, రెండోది పట్టాదారు పాసు పుస్తకాలు రైతులు ఆఫీసుల చుట్టూ తిరగకుండానే వారి చేతనే ఇవ్వటం రెండోది. దాని మీద రాజముద్రతో గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో రాజముద్రతో పాసు పుస్తకాలు ఇవ్వటం. మూడోది ఏదైతే ఫ్రీ హోల్డ్ భూములు ఉన్నాయో వాటికి 3 నెలల్లో పరిష్కారం చూపాలని ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే అన్నిటికీ మించి సమస్యల పరిష్కారం జరుగుతుందా లేదా అనేది చంద్రబాబు గారికి ఒక దృష్టి పెట్టారు. అందుకని నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఏదైతే రైతుల పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉందో అక్కడ పొలం చూడటానికి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు ఏం చేశారంటే అధికారుల్ని నాయకులు అందరినీ దూరం పెట్టేశారు. మీరెవరు నాతో రావద్దని చెప్పాడు ఆయన. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఆయనతో పాటు స్థానిక నాయకులు వెళ్ళాలి, అధికారులు వెళ్ళాలి, జాయింట్ కలెక్టరు వీళ్ళందరూ ఎస్పీ అందరూ వెళ్ళాలి. కానీ వీళ్ళందరూ వస్తే వాస్తవాలు తెలియదు, తనను తప్పుదోవ పట్టిస్తారనుకున్నారో ఏమో తెలియదు. కానీ చంద్రబాబు గారు వాళ్ళందరినీ ఆపేసి ఒక విఆర్ఓ ఒక సర్వేయర్తో పాటు రైతులను తీసుకుని పొలంలోకి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరినీ కూడా దూరంగా ఆపేశారు. సెక్యూరిటీని కూడా ఎవరిని పక్కకి రానివ్వాల, మీరు అందరూ అక్కడే ఉండండి, నేనే వెళ్ళి చూసి వస్తానని చెప్పి చంద్రబాబు గారు వెళ్ళారు. వెళ్ళి అప్పుడు అడిగారు అనమాట, విఆర్ఓని సర్వేయర్ని గ్రామస్తుల్ని చంద్రబాబు గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. సో అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రశ్నలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే రైతుల సమక్షంలోనే చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. అదే సమయంలో రైతులు కూడా అది నిజమో కాదో చంద్రబాబు గారికి చెప్తారు. ఇలా రైతుల సమక్షంలోనే చంద్రబాబు గారు ఆ విఆర్ఓ సర్వేయర్ కేవలం ఇద్దరు మాత్రమే, ఇంకెవరిని తీసుకెళ్ళాల, వాళ్ళిద్దరిని ప్రశ్నించారు. ఎన్ని భూములు తప్పులు జరిగాయి, ఎందుకు తప్పులు జరిగాయి, గతానికి ఇప్పుడుకు ఉన్నటువంటి తేడా ఏంటి, రైతులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి పాసు పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయి అని రైతులను కూడా అడిగారు. అయ్యా మీ పాసు పుస్తకంలో మీ భూమి మొత్తం ఉందా, ఏమన్నా తగ్గిందా? ఉంది సార్. ఓకే. అలాగే దాదాపుగా 1,80,000 పాసు పుస్తకాల్లో ల్యాండ్ తప్పు పడింది. అంటే తక్కువ ఉంటే ఎక్కువ పడటం, ఎక్కువ ఉంటే తక్కువ పడటం, మొత్తానికి తప్పులు పడితే ఆ 1,80,000 పాసు పుస్తకాలు ఇప్పుడు ఆల్రెడీ సరి చేస్తున్నారు. 22 లక్షల పాసు పుస్తకాలు పంపిణీ చేయటం టార్గెట్గా పెట్టుకున్నారు. సంవత్సరం పాటు ప్రతి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల జరుగుతుంది. ఇదేదో 1 నెల 2 నెలలు జరిపి ఆపేసేది కాదు. 1వ తారీఖున పింఛన్ల కార్యక్రమం ఉంటుంది. సో అధికారులందరూ అందులో నిమగ్నమై ఉంటారు కాబట్టి 2 నుంచి 9 వరకు ప్రతిరోజు కూడా పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. 22 లక్షల పాసు పుస్తకాలు టార్గెట్గా పెట్టుకున్నారు. దాంతోపాటు మీకు ఇచ్చిన పాసు పుస్తకంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే సరిచేసి మళ్ళీ మీకు ఇవ్వాలి. నాకు ఇప్పుడు వచ్చింది పాసు పుస్తకం ఓకే, కానీ వచ్చిన దాంట్లో తప్పడింది, మళ్ళీ అదొక టెన్షన్. నాకు బేసిక్గా రైతులకి ఏంటంటే పాసు పుస్తకం వచ్చినా అందులో ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళకి తీవ్రమైనటువంటి టెన్షన్ ఉంటుంది. సో కాబట్టి ఆ టెన్షన్ అనేది రైతుకు ఉండకూడదంటే ఏం చేయాలి, వెంటనే ఆ తప్పును సరిచేసి మళ్ళీ పాసు పుస్తకం రైతుకి ఇవ్వాలి. సో ఇది కూడా చంద్రబాబు గారు గతంలోనే చెప్పారు. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఇక భవిష్యత్తులో ఒక రైతు భూమిని వేరొక వ్యక్తి కబ్జా చేయలేడు. ఒక ప్రైవేట్ వ్యక్తి కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక అధికారి కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి భూమిని ఆ వ్యక్తి ప్రమేయం లేకుండా కబ్జా చేయలేడు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పాసు పుస్తకాలను ముద్రిస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి కబ్జాలకు చెక్ పెట్టవచ్చు అనేది చంద్రబాబు గారు చెప్తున్నమాట. తప్పులు తేల్చేస్తాం, చంద్రబాబు పొలం బాట, రీసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి, ఉన్నతాధికారులను పక్కన పెట్టి విఆర్ఓ సర్వేయర్లతో నడిచిన సీఎం, రైతు పొలంలోకి వెళ్లి ప్రత్యక్ష పరిశీలన, భిన్నంగా జరిగిన రాయవరం గ్రామ సభ, తప్పులు సమస్యలపై రైతులకు ప్రశ్నలు, ఈ కేవైసీ అయిన వారంతా సభకు రాలేదని ప్రశ్న, లోపం ఎక్కడ ఉందోనని చెప్పి జేసీపై ఆగ్రహం, తర్వాత మంత్రులు అధికారులతో సమీక్ష, రీసర్వేలో తప్పులు సహించేది లేదని అధికారులకు స్పష్టీకరణ, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక్కడ రైతులకు ఎవరైనా కావాలని చెప్పి ఆలస్యం చేసి సేవాలోపం చేసిన, లేదా రీసర్వే చేసిన తర్వాత అందులో తప్పులు వచ్చాయని రైతులు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అందులో నో డౌట్. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే మళ్ళీ మనం చెయ్యొద్దు. రీసర్వే విషయంలో ఎక్కడా కూడా లోటుపాట్లు రాకూడదు. జగన్మోహన్ రెడ్డి చేసిన రీసర్వేలో తప్పులు ఉన్నాయని దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే సమస్య పరిష్కరించాలని దాదాపు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు గారు ఆశ్చర్యపోయారు. 2 లక్షల పాసు పుస్తకాల్లో 2 లక్షల మందికి ల్యాండ్ తక్కువ వచ్చిందా, ఆశ్చర్యపోయాడు ఆయన. అలాగే 22Aలో చేర్చారని దాదాపు 1,00,000 దరఖాస్తులు వచ్చాయి. 22Aలో 1,00,000 దరఖాస్తులు ఎందుకు వచ్చాయి, అసలు అన్ని భూములు ఎందుకు చేర్చారు అంటే
వైసీపీ నాయకులో లేకపోతే వాళ్ళకి చెందిన వాళ్ళు ఎవడో భూమి అడుగుతాడు, తక్కువ రేటుకో ఇంకోటో చేయాలని చూస్తాడు. మనం అమ్మవ అంటాం, అమ్మవ అంటే ఏం చేస్తాడంటాడు 22Aలో పెట్టిచ్చేస్తాడు అధికారాన్ని ఉపయోగించి. ఎందుకంటే అది అధికారి ఇష్టం, దానికి ఇదే రీజన్ అని ఏమీ లేదు. ఆ ప్రభుత్వ భూమి, ఆ సర్వే నెంబర్ అంతా ప్రభుత్వ భూమి అంటాడు అంతే. మనం కొనలేము, అమ్మలేము, అలాంటి పరిస్థితి. సో ఆ 22A భూములకు కూడా ఇప్పుడు విముక్తి కలిగించడానికి ఆల్రెడీ చంద్రబాబు గారు డెసిషన్ తీసుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగానే ఆల్రెడీ ఆ ఫైల్ మీద కూడా సైన్ చేశారు. మొత్తం ప్రభుత్వం ఒక 8 నుంచి 10 పత్రాలు ఏదో సూచించింది. ఆ పత్రాల్లో ఏ ఒక్క ఒరిజినల్ పత్రం ఉన్నా, ఏ ఒక్కటి సరైన పత్రమేనని అధికారులు భావించినా వెంటనే 22A నుంచి ఆ భూమిని తప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో 1 ఎకరం ప్రైవేటు భూమి కూడా 22Aలో ఉండరాదు. అది రైతులు, చంద్రబాబు గారు నేను అదే చెప్పింది, భూమి అంటే ఏదో ఆస్తిలాగా చూసేది కాదు. భూమితో రైతుకి ఒక బంధం ఉంటుంది. ఇతర కుటుంబ సభ్యులతో ఎలాంటి బంధం అయితే ఉంటుందో భూమితో కూడా రైతుకు అదే బంధం ఉంటుంది. ఒక సొంత కుటుంబంతో సమానం భూమి అనేది. ఒక రకంగా అది అవసరానికి ఆదుకుంటుంది, ఇంకొక రకంగా అంటే మన స్టేబుల్ని చూపిస్తుంది. ఒక రకంగా మనకు అవసరానికి ఆదుకుంటుంది. ఏ తాకట్టో పెడితే, లేదు ఆపద కాలంలో ఆదుకుంటుంది. అత్యవసర పరిస్థితి వస్తే ఆ భూమిని అమ్ముకుని వాళ్ళు రివైవ్ అవ్వచ్చు. సో ఇలా అంటే భూమితో ఒక విడదీయరాని బంధం ఉంటుంది. రెండోది ఏంటంటే మన భూమి మీద ఎవడ ఫోటో అయితే రైతులు సహించరు. అందుకనే చూడండి చాలా చోట్ల సెంటుల దగ్గర కూడా గొడవలు ఎందుకు జరుగుతాయి అంటే అది భూమి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఎఫెక్షన్. అది వాళ్ళు ఒక సెంటు కాదు కదా, ఒక జాన భూమిని కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకు ఉన్నటువంటి ఎఫెక్షన్ తాతలు ముత్తాతల నుంచి కావచ్చు, లేదా రక్కల కష్టం మీద కొనుక్కున్న భూమి కావచ్చు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశాడు. అది రైతులు సహించలేకపోయారు. చంద్రబాబు గారు చెప్పింది అదే. నిన్న సభలో కూడా అదే చెప్పారు. ఏమని, నేను గతంలోనే చెప్పాను ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని, నేను 2వ సంతకం దాని మీద పెట్టాను. పాసు పుస్తకాల మీద మీ ఫోటోలు వేసి ఇస్తానని చెప్పాను, అది కూడా చేశాను. తప్పులన్నీ సరి చేస్తానని చెప్పాను, ఆల్రెడీ ఇప్పుడు అదే పని చేస్తున్నాను. కాబట్టి రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నేను నెరవేరుస్తున్నానని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. సో జగన్ హయాంలో జరిగిన భూ సర్వేల్లో ఘోరమైన తప్పులు జరగటం నిజం, వాటిని నేటికి సరిదిద్దకపోవడం కూడా నిజమే. జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో ఇస్తున్న కొత్త పాసు పుస్తకాల్లో కూడా తప్పులు దొర్లుతున్నాయి. అయితే ఈ లోటపాట్లపై అధికారులు ప్రభుత్వానికి ఇస్తున్న నివేదికలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చంద్రబాబు గారు స్వయంగా ఆయనే నిన్న క్షేత్రస్థాయిలో గ్రౌండ్కి వెళ్ళి పరిశీలించారని చెప్పింది కదే. సో దానికి సంబంధించి వచ్చింది. ఇక ఎవరు మీ భూమిని కబ్జా చేయలేరు, మీ భూమి మీ హక్కు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాసు పుస్తకాలు ఏడాదిలోగా ప్రతి నెల 2 నుంచి 9 మధ్య పంపిణీ కార్యక్రమం. కూటమి రాకుండా ఉంటే మీ భూములు గోవిందా అయ్యేవి. ఆ నరకాసురుడిని మళ్ళీ రానివద్దు. సంక్రాంతికి కోడి పందాలు చూద్దాం, కానీ జోదాలు వద్దు. చంద్రబాబు తూర్పుగోదావరి రాయవరంలో పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం. సో ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 22 లక్షల పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, భవిష్యత్తులో మీ భూములు ఎవరు కబ్జా చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అత్యంత పగడ్బందీగా మీకు పాసు పుస్తకాలు ఇస్తున్నామని స్పష్టంగా చెప్పారు. రెండోది, ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసర్వే 100కు 100% కరెక్ట్గా జరుగుతుంది. మీ భూమిలో ఎక్కడా సెంటు కూడా తేడా రాకూడదు కూడా. ఇదే విషయం అధికారులు కూడా చెప్పారు. మూడోది, మీరు పాసు పుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ పాసు పుస్తకాలు మీ దగ్గరికే వస్తాయి. ఇక అన్నిటికీ మించి నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లోగా ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. అందుకు గాను ప్రభుత్వం సూచించిన డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. గతంలో ఇది ఉంటే అది బట్టరా, అది ఉంటే ఇది బట్టరా అని చెప్పి రైతుల్ని తిప్పేవాళ్ళు అటు ఇటు ఏళ్ల తరబడి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అధికారిగా కావాలని జాప్యం చేస్తున్నాడని ప్రభుత్వం భావిస్తే కలెక్టర్కు ఫుల్ రైట్స్ ఇచ్చింది అధికారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి. అలాగే జాయింట్ కలెక్టరు ప్రతిరోజు ఈ భూములకు సంబంధించి పరిశీలన చేస్తారు. ప్రతి జిల్లాలో కూడా ఒక రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశారు. అంటే ప్రత్యేక సెల్ పెట్టారు. మీ రెవెన్యూ సమస్యలు స్వీకరించడానికే ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టారు. అలాగే ఆ సమస్య తీవ్రత ఏంటి, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనేది మీకు అప్పుడే సమాధానం కూడా చెప్తారు. సో ఇలా ఒక పగడ్బందీ వ్యవస్థనైతే ఆ కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. మొత్తంగా త్వరలోనే దాదాపు రాబోయే 2-3 నెలల్లోనే ప్రధాన రైతు సమస్యలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది.